అనగనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. అది చాలా ఏళ్లుగా అక్కడ ఉంది. ఒకరోజు కట్టెలు కొట్టేవాడు తన కొడుకు రాముతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. తండ్రి చెట్టుని కొట్టబోతుండగా కొడుకు తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, ఈ చెట్టుని నరకొద్దు. దీని మీద పక్షులు గూడు కట్టుకుని ఉంటున్నాయి. ఇది ఎప్పుడైనా మనం ఎండకి అలసిపోతే కూర్చోడానికి నీడనిస్తుంది అని అనేసరికి తండ్రి ఇలా అన్నాడు, రాము, నువ్వు చెప్పినది చాలా నిజం. కానీ మనకి కట్టెలు అవసరం. మనకి ఎంత అవసరమో అంత తీసుకుని వెళదాం. ఇంతలో చెట్టు మాట్లాడడం మొదలెట్టింది. చాలా సంతోషం మనిషి. చిన్న కొమ్మ తీసుకో. పక్షుల గూళ్ళు ఉండే కొమ్మలు అలాగే ఉంచు. అనగానే ఆ మనిషి చిన్న కొమ్మని నరుకుని పక్షులకి ఇబ్బంది లేకుండా ఆ కొమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆకాశం నల్ల మేఘాలతో నిండిపోయి హోరు గాలితో జడి వానతో చెట్లన్నీ భయంకరంగా ఊగుతూ పెద్ద వర్షం పడడం మొదలెట్టింది. రాము వాళ్ళ నాన్నతో, పదండి నాన్న, తొందరగా ఇంటికి చేరుకోవాలి. వర్షం గాలి బాగా ఉన్నాయి అంటూ వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి సురక్షితంగా క్షేమంగా వెళ్ళిపోయారు. ఈ గాలివానకి ఆ పెద్ద చెట్టు చాలా పెద్దది అవడం వలన కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. తెల్లవారి చెట్టు ఏమైందో చూద్దామని వచ్చిన రాముకి, అయ్యో నాన్న, ఈ చెట్టు కూలిపోయింది. ఈ పక్షులకి ఇంకా ఇల్లు లేకుండా అయిపోయింది అని అంటూ, నాన్న చూడు, ఇక్కడ ఇంకొక కొత్త మొక్క వస్తోంది అని చాలా ఆనందంగా అన్నాడు. అనగానే తండ్రి, అవును రాము, ఆ ఒక్క మొక్కే కాదు, మనం కూడా ఇలాగా చాలా మొక్కలు నాటుదాం. ఇలాగే ప్రతి మనిషి 2 మొక్కలు నాటితే మొత్తం చెట్లు చాలా పెరుగుతాయి. ఈ మొక్కలే రేపు పెద్ద పెద్ద చెట్లు అయ్యి అవి ఇచ్చే ఆక్సిజన్, అది ఇచ్చే నీడ వల్ల మనం చాలా ఆనందం పొందుతాం. అలాగే పక్షులు ఉండడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు భూమి నుండి ఒక మొక్కను తీసుకుంటే 2 మొక్కలను తిరిగి ఇవ్వండి భూమికి.